అన్న మరి సరే అదంతా ఇట్లా జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆయన ఈ మధ్య ఏం చెప్తున్నాడంటే బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు బీసీల రిజర్వేషన్లు అయితే రాజ్యాంగం కూడా రద్దు అవుతుంది అని చెప్తున్నాడు. ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్తారు మరి మీరు? ఒక సామాజిక చిన్న కామన్ సెన్స్, ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా కూడా ఓటు బ్యాంకు, ఇప్పుడు నాకు ఒక సిద్ధాంతం ఉండొచ్చు, మీకు ఒక సిద్ధాంతం ఉండొచ్చు, ఇంకో పార్టీకి ఇంకో సిద్ధాంతం. మెజారిటీ ప్రజలు ఈ భారతదేశంలో ఎవరు? హిందువులు. హిందువుల్లో ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు. నేను అధికారంలోకి రావాలన్నా, నా కుర్చీ ఉండాలన్నా ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడు ఏం చూస్తాడు? కుర్చీ కాపాడుకోవాలనుకుంటాడు. అదే కుర్చీ 100 మందిలో 92% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండి ఏ పార్టీ అన్నా రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తుందంటే ఆ పార్టీకి మతి లేదని ఉండాలి, రాజ్యాంగానికి విరుద్ధమని ఉండాలి. నెక్స్ట్ టైం గెలవరుగా. అసలు గెలవడం కాదు, వాళ్ళ పార్టీ అడ్రస్సే ఉండదు అసలు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు బ్యాంకు లేకుండా ఈ భారతదేశంలో మరి బీజేపీలు ఎవరు ఉంటారుగా? ఓసీలు ఉంటారు, గెలవలేరుగా. స్వయంగా ప్రధానమంత్రి అంటే అది మనం బీజేపీ ఏం చేస్తారు? ఒక రాజకీయ పార్టీ ఓట్లు ఏ రాజకీయ పార్టీ అది బీజేపీ కానీ XYZ ఏ పార్టీ అయినా కానీ మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం మెజారిటీ ప్రజల హృదయాలు గెలుచుకొని మెజారిటీ ప్రజల ద్వారా నాకు ఓట్లు రావాలని చెప్తారు. కానీ 90% ప్రజలకి అసలు నేను వ్యతిరేకంగా పోతా, మీ రిజర్వేషన్లు తీసేస్తా అంటే ఎవడు ఓటేస్తాడు? అంటే బీజేపీలో బీసీలు లేరా? బీజేపీలో ఎస్సీలు లేరా? బీజేపీలో ఎస్టీలు లేరా? ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఏదో సిద్ధాంతం అయిందని చెప్తే అప్గ్రేడ్ కాదా? నేను కేబీఆర్ పార్క్ పోయినా, ఇట్లా ఇది మీకు అడిగినట్టు అడిగిన ఒక పెద్ద ఆయన 80 ఏళ్ళు ఉంటాయి. సింపుల్ బాబు, నా పేరు నాకు తెలియదు కదా బాబు, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ రద్దు అంటున్నాను కదా, ఆ బిల్ పాస్ కావాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు కదా వేయాలి. రేపటి నుంచి ఎస్సీలకు ఆ ఎంపీ సెగ్మెంట్లో రిజర్వేషన్ ఉండదు, ఎస్టీలకు ఉండదు అంటే వాడి రిజర్వేషన్ వాడు తీసేసుకుంటాడా? ఎట్లీస్ట్ ఆ ఎంపీలన్నా వాడి కోసం వాటి వేసుకోవాలి కదా. ఇంకొకటి, రిజర్వేషన్లు తీస్తారందాం, ప్రాక్టికల్గా మాట్లాడదాం. అన్నది ఎట్లుంది? 100% నువ్వు చెప్పినాక నాకు ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ తిరుగులేని ప్రధానమంత్రి, తిరుగులేని శక్తి ఉన్నాడు కదా. ఎంతమంది ఎస్సీల రిజర్వేషన్లు తీసేసిండు, ఎంతమంది ఎస్టీల రిజర్వేషన్లు తీసేసిండు, ఎంతమంది మైనారిటీల రిజర్వేషన్లు తీసేసిండు. ఇప్పుడు మోడీ గారు వచ్చినాక అదనంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్స్ వచ్చినాయి. కొంతమందికి బీజేపీ సిద్ధాంతం నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు, కానీ ప్రాక్టికల్గా బీజేపీ వేరు, పార్టీ ప్రభుత్వం వేరు. మోడీ ప్రభుత్వం వచ్చినాక ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? ఒకసారి కాదు, 2 సంవత్సరాలు, 10 ఏళ్లలో ఎక్కడ తీసుకోలే కదా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ముస్లింల గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు కదా. నేను ముస్లింలలో హైలీ స్కాలర్స్తో మాట్లాడినా, మీకు కావాలంటే ఒక డిబేట్ పెట్టండి. ముస్లింలలో ఈ త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకి వాళ్ళని అంతకుముందు ఒక పిల్లలుగానే యంత్రాలుగానో ఇళ్లలో పనిచేసే మహిళలు ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు త్రిబుల్ తలాక్ అని చెప్పడం వల్ల ఒక్కొక్కరు 4-5 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ముస్లిం మహిళలకి ఒక వస్తువులుగా చూడబడుతున్నారు చాలా పేదరికంలో. వాళ్ళకి వేరే దిక్కులేక పేదరికంలో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అంటే వేరు. ఈ త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళల్లో 100కి 90% మంది బీజేపీ వైపు లోపల మనసులో ఉంది. త్రిబుల్ తలాక్ అంటే ఇప్పుడు హిందూ మతంలో ఒకటే పెళ్లి కదా, ఒక భార్య ఒక భర్త, లేదంటే విడాకులు ఇచ్చి ఇంకోటి చేసుకోవాలి. ఇప్పుడు త్రిబుల్ తలాక్ అని పెళ్లి చేసుకుంటే ఆ లేడీ పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, సామాజిక జీవితం ఏంది, ఆర్థిక పరిస్థితి. ఇలా మోడీ గారికి ముస్లిమ్స్ లేడీ స్కాలర్స్ ప్రొఫెసర్స్ చాలా మంది, దానివల్ల చాలా ఒక లేడీస్కి ఐడెంటిటీ వచ్చింది. ఇప్పుడు ఆమె హిందువా ముస్లిమా పక్కకు పెడితే ఫస్ట్ లేడీ కదా. మహిళకి ఉండే శారీరక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, సామాజికంలో భర్త అనే ఒక భద్రత, కుటుంబ భద్రత పోతే ఆమె రోడ్డుకి పడుతుంది కదా. అదేవిధంగా ఇంకా మీరు ఇక్కడతో ఆగిపోయారు. యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ కనుక వస్తే, ఒకే దేశం ఒకే చట్టం వస్తే ముస్లిం మహిళలకు చాలా హక్కులు వస్తాయి. యూసీసీ వల్ల ఇంకా ముస్లిం మహిళలకి చాలా భద్రత పెరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఇప్పుడు బీజేపీ ఏదైనా తప్పు చేస్తే తప్పును మాట్లాడదాం, చేసిన మంచి గురించి ఎందుకు వక్రీకరిస్తారు? నేనేం బీజేపీ కార్యకర్తను కాదు, నేనేం ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా. నేను చెప్పింది దాన్ని అడగండి. త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? మీరు చెప్పండి. మంచిగా జరిగిందంటారు అడుగుతాను. ఇప్పుడు ఒక్కొక్కరు 4 పెళ్లిళ్ళు చేసుకొని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఆ సామాజిక జీవనం చిన్నాభిన్నం అవుతుంది, ఆమె పరిస్థితి కదా. అవును. అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ రావడం వల్ల ఒకే ముస్లిం మహిళలకి భద్రత ఉంటుంది, ఆస్తిలో వాటా వస్తుంది, అన్నిట్లలో హిందువులా ఎట్లుందో అట్లా రాజ్యాంగం అందరికి సమాన హక్కులు అంటారు. ఇప్పుడు ఒకే దేశం ఒకే చట్టం ఉంటుంది కదా, ఈక్వల్ రైట్స్. దీన్ని చెప్పకుండా ఎవరు చెప్పరు. నాకు స్వయంగా ముస్లిం స్కాలర్స్ ప్రొఫెసర్స్ చెప్పిన మాట ఇది. దీనివల్ల ముస్లిం మహిళలకి సామాజిక భద్రత వచ్చింది, ఆర్థిక భద్రత వచ్చింది, కుటుంబంలో విలువ వచ్చింది,
ఒక పిల్లలు కానీ యంత్రంలాగా కాకుండా ఒక వస్తువులాగా కాకుండా వాళ్ళకు రెస్పెక్ట్ వచ్చింది, ఒక భరోసా వచ్చింది. ఈవెన్ మగోడికి కూడా భయం ఉంటుంది కదా. ఉత్తరప్రదేశ్ లాంటి చోట కూడా చాలా మంది ముస్లిం మహిళలు ఎందుకు ఓటేసారు ఇది చెప్పరు అన్న. ఈ త్రిపుల్ తలాక్ ఉంది కదా, లేడీస్ చెప్పొచ్చు త్రిపుల్ తలాక్. ఇది బాగుంది. నేను అడుగుతున్నాను, అంటే ఇప్పుడు మనం హిందూ ధర్మంలో అయితే విడాకులు అంటే అమ్మాయికి నచ్చాక విడిపోతారు, కొన్నిసార్లు అబ్బాయికి నచ్చక విడిపోతారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో ఎవరికి ఒకరు నచ్చకపోయినా విడిపోవచ్చు. అమ్మాయికి నచ్చకపోయినా విడిపోవచ్చు, అబ్బాయికి నచ్చకపోయినా విడాకులు తీసుకోవచ్చు. ఇష్టం లేని కాపురం బలవంతం కాపురం చేయరు కదా. అసలు నువ్వు అడిగిన క్వశ్చన్ అంటే నాకు మైండ్ బ్లాక్ అయింది. ట్రిపుల్ తలాక్ నాకు వ్యూవర్స్ తెలవాలి కదా. ట్రిపుల్ తలాక్ అనేది అమ్మాయిలు కూడా అబ్బాయిలకు చెప్పి ఉండాలి. మతంలో ఒక్కొక్క వెనుకబాటుతనం ఉన్నప్పుడు, సమాజం అభివృద్ధి చెందుతున్నప్పుడు అందరినీ సమానంగా చూసే ప్రోగ్రెస్ లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను అడుగుతుంది దీనికి ఆన్సర్ చెప్పలే. మరి అది నువ్వు అడిగిన క్వశ్చన్ మామూలు క్వశ్చన్ కాదు, బేస్ కదిలిపోతుంది. ట్రిపుల్ తలాక్ లేడీస్ కూడా చెప్పొచ్చా? అంటే అక్కడ మహిళలకి పురుషులకి సమాన హక్కులు లేవనేది అర్థమవుతుంది కదా ఒక్క క్వశ్చన్. అంతే కదా, అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళకి చెప్పడానికి లేవు రైట్స్, అసలు ఉంటే ఇప్పటికల్లా వచ్చేది కదా. మరి డైలాగ్ నువ్వు అడిగితే నాకే మైండ్ బ్లాక్ అవుతుంది అంటే లేనట్టే కదా. ఇది నేనేమంటున్నా అంటే, ఏ ప్రభుత్వమైనా మెజారిటీ ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలనుకుంటుంది. మెజారిటీ ప్రజల్లో ముఖ్యంగా ఓట్లు వేసేది పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎస్సీ ఎస్టీలకి బీసీలను దూరం చేసుకొని బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది. మన లైఫ్ లో రాదు. అసలు తను కూర్చున్న చెట్టు కొమ్మ తానే నరికేసుకుంటుందా? ఇప్పుడు ఏ సిద్ధాంతమైనా కూడా అప్గ్రేడ్ అవుతుంటుంది. ఆర్ఎస్ఎస్ అప్పుడున్న పరిస్థితిలో స్వాతంత్రోద్యమం కాలంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం నడుస్తుంది. రేపు పొద్దున వచ్చినాక ఇంత పెద్ద హిందూ మతంలో మంచి చెడు ఉండాలి, కులం ఇప్పటికే మతం పేరుతో మత మార్పులు జరిగి మత విద్వేషాలు జరిగి ఇప్పటికే ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్కి విడిపోయింది. హిందూ మతంతో ఒక దేశం ఉండాలి, హిందూ జాతి అని చెప్పి ఒక గర్వంగా ఫీల్ అయింది. ఈ కులాల పేరు మీద ఇంకా పోతే ఇంకా విడిపోతుంది అనేది వాళ్ళ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీకి నువ్వు అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఫేక్ వీడియోలు పెట్టి ఇప్పుడు అమిత్ షా స్వయంగా అమిత్ షా రద్దు చేస్తారా? ఇప్పుడు అమిత్ షా గారు ఏమని చెప్పారు, అది కామన్ సెన్స్ ఉండాలి. 100 మంది ఉంటే రిజర్వేషన్ 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు ఇందిరా సహాని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసులో వర్టికల్గా 50%కి మించి రిజర్వేషన్లు ఉండకూడదు. ఈ రిజర్వేషన్లు ఎస్సీలకి 17%, 15 ఇవి 7.5, 22.5%. ఎస్టీలకి ఎస్సీలకు కలిపి 22.5%. మిగతా 50లో 22.5% పోతే మిగిలిన 27 బీసీలకు ఇచ్చారు. ఎవరిచ్చినా అంతే ఇవ్వాలి కదా. తమిళనాడులో రాజ్యాంగ సవరణ చేసుకొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 61% వరకు ఇచ్చుకున్నారు. అది రిజర్వేషన్లు ఇవ్వడానికి కృషి జరుగుతుంది, కానీ ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేయడానికి ఎక్కడ కృషి జరగలేదు కదా. ఒకవేళ బీజేపీ రిజర్వేషన్లు తీయాలనుకుందాం, మరి 50% నుంచి ఇంకా తగ్గిస్తుందా? ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% పెట్టిందా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పెట్టింది కదా. అదేవిధంగా ఇక్కడ మన మందకృష్ణ మాదిగ మొన్న మాకు మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న కోటా మొత్తం వాటకే పోతుంది, సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట మొత్తం మాలలకే పోతుంది, మాకు మాదిగలకు ఏం జరగట్లేదంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక దళితుల మీటింగ్లో వచ్చి మందకృష్ణ మాదిగని కౌగలించుకొని మీకు జరిగిన అన్యాయాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పిండంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనుకూలమా? రిజర్వేషన్లు తెస్తే వర్గీకరణ ఎక్కడది? అసలు కేటగిరైజేషన్ ఉండదు కదా. ఎవరన్నా సాహసం చేస్తారా? ఇప్పుడు మనకి భగవద్గీత ఒకవేళ చేసినా ఎవరు అట్లా కాదు. ఈ దేశము భగవద్గీత మీదనో ఖురాన్ మీదనో బైబిల్ మీదనో నడవట్లే, రాజ్యాంగం మీద నడుస్తుంది. రాజ్యాంగాన్ని సవరణలు చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఈ దేశమే ఉండదు. రాజ్యాంగం రద్దు చేస్తారట. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్లు తీసేస్తామని ఎవరైనా అన్నారంటే రాజ్యాంగం రద్దు చేస్తారు. ఈ దేశాన్ని ఒక 350 ముక్కలు చేయాలనుకుంటున్నట్టు. అంతే కదా. ఇప్పుడు అంతకు ముందు 500 సంస్థానాలు కలిసి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అయింది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల ఆకాంక్షలకి విరుద్ధంగా ఏ పార్టీ అనే శాసన నరేటివ్ ఎట్లా బిల్డ్ చేస్తుందంటే 370 ఆర్టికల్ రద్దు చేసిర్రు, ట్రిపుల్ తలాక్ రద్దు చేసిర్రు, నోట్ల రద్దు చేసిర్రు, రేపు రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తారని నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నెరేటివ్ బిల్డ్ చేయడం తప్పు కాదు, కానీ ఫేక్ వీడియోలు పెడుతూ ఇప్పుడు ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. దానిలో వాస్తవం ఉండాలి. నీ సిద్ధాంతం నువ్వు చెప్తావు, నీ సిద్ధాంతానికి కౌంటర్గా నా సిద్ధాంతం చెప్తా. కానీ కాదు, ఇక్కడ ప్రధానంగా ఒక హోంశాఖ మంత్రి, ఆయన అమిత్ షా బీజేపీ లీడర్ కాదు, భారతదేశం మొత్తానికి 143 కోట్ల మందికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన హోం మంత్రి, ప్రధానమంత్రి తర్వాత పవర్ఫుల్ హోమ్ మినిస్ట్రీ. హోంశాఖ మంత్రి మాట్లాడిన వీడియోని ఆయన ఏమన్నాడు, రాజ్యాంగానికి విరుద్ధంగా మత రిజర్వేషన్లు ఉండవు, ముస్లింల రిజర్వేషన్లు తీసుకొచ్చి ఈబీసీ కోటాలో పెడుతున్నారు, బీసీఈలో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ యాక్చువల్లీ కాంగ్రెస్ వాళ్ళే బీసీలకు 27% నుంచి
బలవంతంగా మనకి ఇష్టం లేకపోయినా హిందువుల రిజర్వేషన్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చి చేసిందే తప్పు. సవరిస్తా అంటే మళ్ళా ఇప్పుడు ఆ ముస్లిం రిజర్వేషన్ వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? బీసీలకే కదా. బీసీలకు హిందువులకు అంతే. బీసీ ముఖ్యంగా బీసీలు, హిందువులలో ఎస్సీ ఎస్టీలకు ఓసీలకు కాకుండా బీసీలకు అన్యాయం జరుగుతుంది. చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆయన అమిత్ షా ఏమన్నాడు, ఈ ముస్లింలకు రావాల్సిన మత రిజర్వేషన్లు తీసేసి, అది రాజ్యాంగానికి విరుద్ధము, మత రిజర్వేషన్లు ఉండవు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటాయి, ఆర్థికంగా వెనుకబడి సామాజిక వెనుకబడి ఉంటాయి, ఈ బీసీలకు నష్టం జరుగుతుంది, దాన్ని సరిచేస్తామని చెప్తే ఆ వీడియోని డీప్ ఫేక్ వీడియోనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి, నేను కూడా నిజమే ఆ వీడియో చూస్తే ఎట్లా అనిపించిందంటే, అరే ఒక అమిత్ షా గారు ఇట్లా నాకు 2 రోజులు అసలు నిద్రపట్టలేదు. ఎందుకంటే మనం సామాజిక తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళము, మరి బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఉందంటే ఇక మనం ఈ భారతదేశంలో ఉండొద్దు అన్నట్టే కదా. వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినాక దానివల్ల ఎంత సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది, రోడ్ల మీదకి వస్తారు, సమాజంలో విప్లవాలు వస్తాయి, అల్లకలర్లు అవుతాయి, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. ఇలా 90% ఎస్సీ ఎస్టీ బీసీలు అది నమ్మి నిజంగానే అమిత్ షా గారు అట్లా అనుకుని వస్తే పరిస్థితి ఏంది? ఈ దేశమే విచ్ఛిన్నం అవుతుంది కదా. ఇంత బాధ్యతారాహిత్యంగా ఆ వీడియో ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా ఫేక్ వీడియోలు తప్పే. ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ తోటి అనని మాట అన్నట్టు బండి సంజయ్ కూడా రిజర్వేషన్లు తీసేద్దాం అన్నట్టు కూడా ఒకటి పెట్టి అక్కడ ఉండే ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అయినా పెట్టి, ఇగో నేను చెప్పిన ఈ కన్సల్టెంట్ లో చేసిన మాయోపాయం ఇదంతా ఉంచుకున్నాం. ప్రజలకి సేవ చేయాల్సింది పోయి అబద్ధాలు చెప్పి ఫేక్ వీడియోలు చేస్తే ఇది ప్రజల 90% ప్రజల మనోగతాలకు సంబంధించినది. ఏ రాజకీయ పార్టీ ఆడుకున్నా తప్పే, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా. మీరు రాజ్యాంగం అనే దానికి ఉండాలి కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తా అంటే రాజ్యాంగాన్ని పాటించినప్పుడు ఇక రాజ్యం ఎక్కడ ఉంటుంది? రాజ్యాంగమే లేనప్పుడు రాజ్యమే ఉండదు. ఒకవేళ బీజేపీ ఆ సాహసం చేస్తే భారతదేశం ఉంటుందా? ముఖ చక్కెర అయిపోతుంది కదా. ఎవరన్నా అట్లా అనుకుంటారా? ఎవరన్నా సోయి ఉన్నోళ్ళు 90% ప్రజల హృదయాలకు దూరంగా పోవాలి. దీన్ని బట్టి అర్థమైంది సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే కదా 100%. ఇప్పుడు అనవసరంగా ఆ టాపిక్ తీయకుండా మేము ఇది చేస్తామని ఇప్పుడు ఎలక్షన్లో ఎదుటి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నువ్వు చెప్పుకోవచ్చు, నువ్వేం మంచి చేస్తావో చెప్పొచ్చు, కానీ ఇట్లా వక్రీకరించి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అది ఏ పార్టీ చేసినా తప్పే. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు పీసీసీ ఆఫీసులో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అఫీషియల్గా ఎవరున్నా కూడా అట్లాంటి బాధ్యత లేని వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నోటీసులు వచ్చినాయి కదా. ఇంకా ఈయననే మొన్న 2-3 రోజుల కిందట సోషల్ మీడియా మీటింగ్ పెట్టి అసలు మేము మస్తు మాట్లాడతాం చేస్తాం కానీ మీ సోషల్ మీడియా వల్లనే ప్రజలకు సమాచారం వెళ్తుంది, మీరే వారియర్స్, మీరు తిప్పికొట్టండి అని ఈ 2-3 రోజుల కింద నేను చెప్పిండు. ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళ ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఈయన చెప్పడం వల్లనే అయినట్టు వెళ్తుంది. అది ఎవరు చేసినా తప్పే, అది రేవంత్ రెడ్డి చేసినా తప్పే. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఒకవేళ వాడు ఇప్పుడు ఎవరైతే చేసిర్రో ఆ క్యాండిడేట్ వాళ్ళని అయినా చెప్తేనే చేసినామంటే చట్టాలు తప్పు చేసినోడికి అవి ఐటీ యాక్ట్ చట్టాలు ఉన్నాయి, సోషల్ మీడియా చట్టాలు ఉన్నాయి, సంఘంలో విద్వేషాలు రెచ్చగొట్టేవి ఉన్నాయి, మతం పేరుతోటే ఇప్పుడు వస్తున్నాం. ఇక కులాల పేరుతో కొట్లాట కుంపట. ఇప్పుడు అది ఒకవేళ ప్రూఫ్ అయ్యి ఆ క్యాండిడేట్ మాకు పలానా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తేనే చేసినామని చెప్పిండు అనుకుందాం, అంటే నిజానికి వాళ్ళ చెప్తే ఇప్పుడు కేజ్రీవాల్ ఎక్కిన జైలుకు పోయే ఛాన్స్ ఉంటుందా? అది ఎవరు చేసినా పోవాల్సిందే, ముఖ్యమంత్రి అయినా పోవాల్సిందే, ప్రధానమంత్రి అయినా పోవాల్సిందే. చట్టం ఎవరికి చుట్టం కాదు. కొన్ని రోజులు ప్రోటోకాల్ ప్రకారం తప్పించుకొని తిరగచ్చు. కానీ నేనేమంటున్నా అంటే మీరు నెరేటివ్స్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ గేమ్ జరిగేటప్పుడు ఏది పడితే అది నెరేటివ్ బిల్డ్ చేస్తాము, ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటామంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యుగంలో ఒక హోం మంత్రినే రాంగ్ ప్రాపగండా చేస్తే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి దయచేసి నేనేం చెప్తున్నా అంటే రాజకీయ పార్టీ నాయకులారా, మెజారిటీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటే మీ భూస్థాపితమవుతారు. అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సత్యాన్ని ధర్మాన్ని ప్రచారం చేసుకోండి 100%. ఇప్పుడు మీరు చెప్పాలనుకున్న సిద్ధాంతం చెప్పండి, ఎందుకు డిఫర్ అవుతున్నారో చెప్పండి, కానీ ఈ ఫేక్ వీడియోలతోటి సమాజంలో అశాంతి చెలరెక్కాలి, మీకు 4 ఓట్లు ఎక్కువ వస్తాయని ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తే ఇంకా సమాజాన్ని విడగొట్టి పడగొట్టి ఓడగొట్టండి. ఇప్పటికే కులం పేరుతో ఒకడు, మతం పేరుతో ఒకడు, ప్రాంతం పేరుతో ఒకడు. ఈ రాజకీయ నాయకులు సమాజాన్ని కలపట్లే. ఒకడు కులం పేరుతో చేస్తాడు, ఒకడు మతం పేరుతో చేస్తాడు, ఒకడు ప్రాంతం పేరుతో చేస్తే 90% ప్రజలని అయోమయంలో పడేసిందంటే దీనికి బాధ్యత ఎవరైనా కూడా వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా కూడా శిక్షించాల్సిందే. ఫైనల్ ఇంకోటి కూడా ఒక వీడియో చెప్తున్నా, ఎక్కడ పోయినా మతంతోనే వస్తున్నారు, జై శ్రీరామ్ అనడం, ఓట్లు అడగడం, బజార్లో ఉన్న దేవుని బజార్లోకి తీసుకొస్తారు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్తుండు. మతం పేరు మీద దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడిగేటోడికి అయ్యొద్దని చెప్పేసి ఇది ఒక నరేటివ్ చెప్తున్నా. ఇది వర్కౌట్ అవుతుంది. ఎట్లా వాళ్ళు జై శ్రీరామ్ అంటే మీరు జై శ్రీరామ్ అనండి, అంతే. తప్పేముంది? మీరు కూడా హిందువులే కదా. ఆయన జై శ్రీరామ్ అంటే నువ్వు జై శ్రీరామను, ఆయన జై శ్రీరామ్ అంటే నువ్వు జై శ్రీకృష్ణ అను. నువ్వు కూడా హిందువే నువ్వు కదా. ఇప్పుడు దేవుడు భక్తి అనేది రాజకీయాలకు సంబంధం లేనిది. వాళ్ళకి కొంచెం భక్తి ఎక్కువై జై శ్రీరామ్ అని అనుకో, నువ్వు జై 2 సార్లు అను.
నువ్వు కూడా హిందువే కదా, నీకు ఏం లేనప్పుడు ఇలాంటి నెరేటివ్స్ వస్తాయి. ప్రజల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చెప్పండి రా, విద్య, వైద్యం, ఉపాధి, ఆరోగ్యము, ఉపాధి అవకాశాలు చెప్పండి, ఇవి చెప్పట్లేదు. డెవలప్మెంట్ పాలిటిక్స్ ఎవడు మాట్లాడాడు, ఎంతసేపు రెచ్చగొట్టాలని. ఇదే ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పిండంటే, నాకు ఎంఐఎం పార్టీ నచ్చదు, ఆయన మా అధిష్టానం చెప్పింది, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను ఎంఐఎంకి చేయాల్సిన పరిస్థితి బాధ ఉంది అన్నాడు. మరి ఎంఐఎం పార్టీ కూడా మతతత్వ పార్టీ. అసలు మతతత్వం కాదు, వాళ్ళు ఓన్లీ సెక్యులర్ పార్టీ అని రాజ్యాంగం అంటాం కదా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక మతం పేరుతో ఎట్లా పార్టీ ఉంటుంది? అసలు భారతదేశ రాజ్యాంగం సెక్యులర్, ఒక మతానికి ప్రత్యేకంగా పార్టీ ఉండకూడదు. అసలు ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీని బ్యాన్ చేయాలి. ముస్లిం లీగ్ ఉంది, ఒకటే మేముంది. ఎట్లుంటుంది అసలు? కాన్స్టిట్యూషనల్ ప్రకారం సెక్యులర్ కదా, ఒక మతానికి సపరేట్గా ఎట్లా ఇస్తాం? మతం పేరు మీద రిజర్వేషన్లు ఎట్లా ఇస్తాం? మతం పేరు మీద ప్రత్యేక బడ్జెట్ ఎట్లా ఇస్తాం? అదే ఇప్పుడు హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళను సపోర్ట్ చేసే వాళ్ళని తిడుతుండు కదా. మరి ఇప్పుడు ఎంఐఎం కూడా మతం, మరి ఈయన మరి మాట మీద నిలబడాలి కదా, ఎంఐఎంతో కనెక్షన్ ఉండదు కదా. ఆయన ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పిండు, నాకు ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, అసదుద్దీన్ ఓవైసీని గెలిపియాలని చెప్పి రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టారు, నాకు వేరే పరిస్థితి లేదు, నాకు టికెట్ ఇస్తే నేను కొట్లాడేటోన్నా అని చెప్పిండు. ఫిరోజ్ ఖాన్ అంటే మనందరికి ఇష్టమేగా, ఆయన ముస్లిమా హిందూ అని కాదు కదా, ఆయన పర్సనాలిటీ. ఇప్పుడు మనము ఇక్కడ మతాన్ని ద్వేషించట్లే, మతాన్ని ప్రేమించట్లే, పర్సన్ని డిఫర్ అవుతున్నాం అని చెప్పి. ఫిరోజ్ ఖాన్ అంటే ఇలా ఎందుకు హిందువులు అంతమందికి అభిమానం, ఎందుకు ముస్లిం వాళ్ళకి అంటే నిజం మాట్లాడతారు కాబట్టి. అదే ఫిరోజ్ ఖాన్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వచ్చు కదా, మరి అసదుద్దీన్ ఓడగొట్టచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే సిద్ధాంతాలు అనేది ప్రజలకు చెప్పే రాద్ధాంతాలు, 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకోవడం కోసం అధికారంతో కలిసి ఉండి బీజేపీ మతతత్వ పార్టీ, బీజేపీ అంటే ఇప్పుడు అది క్రెడిబిలిటీ ఉంటుందా అనేది క్వశ్చన్. అసలు ఎంఐఎం పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఎంఐఎం పార్టీ పుట్టిందే రజాకార్ వారసత్వం నుంచి పుట్టిన పార్టీ. ఎంఐఎం పార్టీ మతం పార్టీ కాదని ఎవడన్నా అనగలుగుతాడా? ఎంఐఎం పార్టీ ముస్లింల కోసం. గతంలో అసదుద్దీన్ పొట్టు తిట్టిండు ఎవరు, రేవంత్ రెడ్డి. ఇప్పుడు వెళ్ళి ఖర్జూర పండు తినిపిస్తున్నాడు. ఎట్లా చూడవచ్చు? ఈ ఓటు బ్యాంక్ టెక్నిక్స్ కోసం ఖర్జూర పండు తినిపించచ్చు, రంజాన్ టోపీ పెట్టుకోవచ్చు, దర్గాకు పోవచ్చు, అది వేరు. కానీ చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటివి చేయొద్దు. కుల మత ప్రాంతాలతో ఇప్పటికే భారతదేశంలో చాలా మంది రెచ్చగొడుతున్నారు. ఈ రాజకీయ నాయకులు కలిపే రాజకీయం చెప్పాలి తప్ప విడగొట్టే రాజకీయం చేయొద్దు. ఇవాళ అవునన్నా కాదన్నా మోడీ గారి ఇమేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా బయట ఉన్న ఎన్ఆర్ఐలను కానీ, బయట ఉన్న ఎకనమిస్టులను కానీ, గ్లోబల్ వైడ్ ఇవాళ ఇండియా అంటే ఒక ప్రైడ్ వచ్చింది. ఇవాళ అమెరికా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ ఇండియా అంటే రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. వరల్డ్లో ఎమర్జింగ్ థర్డ్ ఎకానమీ అవుతుంది. మనకి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇంట్లో చూసుకుందాం, కానీ గ్లోబల్ వైడ్ ఇవాళ మోడీ రాకముందు ఇండియా, మోడీ తర్వాత ఇండియా అంటే ఎవరన్నా గర్వంగా చెప్పుకుంటారా చెప్పరా? అవునా కదా? భారతదేశ ఎకానమీ జీడిపి కానీ అయిపోయి కొంత పేదరికం అనేది ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని ఏలకపోయాడు. మన ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ఇంట్లో మాట్లాడుకుందాం, కానీ ఇంటర్నేషనల్ వైడ్ పోయి కూడా ఇండియా పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మోడీ మంచి చేస్తే మంచి అని చెప్పినాం, మోడీ తప్పు చేస్తే తప్పు అని చెప్పినాం. కానీ మోడీకి ఏమైనా పిల్లం ఉందా, పిల్లలు ఉన్నారా, మోడీకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, మోడీ ఏమైనా కేసీఆర్ లాగా కుటుంబ పాలన తీసుకొచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లాగా వారసత్వ పాలన తీసుకొచ్చిందా? ఇప్పుడు కుటుంబ పాలన అనేది రాజ్యాంగానికి విరుద్ధము, వారసత్వ పాలన రాజ్యాంగానికి విరుద్ధము. ఇవన్నీ కూడా ఆదాని అంబానీలకు దోషపెట్టిండు అనేది ఒక ప్రధాన అలిగేషన్. మీరు ఆదాని అంబానీ దోషపెడితే మీరు ఎక్స్పోజ్ చేయాలి కదా. ఆదాని అంబానీకి దోషపెట్టిండు అంటున్నారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల కాలంలో మీరు బీసీలకు ఏం చేసిరు ఇంత అంటున్నారు కదా. మరి బీసీ కులగారని అప్పుడు ఎందుకు చేయలేదు మీరు? సారీ చెప్పాలి కదా. రాహుల్ గాంధీ మా తాత నెహ్రూ, మా ముత్తాత నెహ్రూ, మా నాయనమ్మ ఇందిరాగాంధీ, మా నాన్న రాహుల్ గాంధీ, మా అమ్మ సోనియా గాంధీ, ఇంతమంది ఉన్నా కూడా మేము బీసీ కులగరణ చేయలేదు, క్షమించడానికి క్షమాపణ చెప్పాలి కదా. మీరు 60 ఏళ్ళు పాలించినప్పుడేమో ఏం గుర్తురావు. ఇప్పుడు ఏదైనా కూడా చెప్పే ముందు మనం ప్రాక్టికల్గా చూడాలి. నేను బీజేపీ కార్యకర్తగా చెప్పట్లే, మోడీ భక్తుడిగా చెప్పట్లే. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంటర్నేషనల్ డయాస్పిరాలో మోడీ అనే ఒక ఇమేజ్ని, ఒక నెరేటివ్ని తట్టుకునే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నెరేటివ్ బిల్డ్ చేయకంటే మంచిగా చేస్తే బెటర్ అంటారు. ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఇలా గ్రామాలలో బీజేపీ తెలియకపోయినా కూడా మోడీకి ఓటేస్తామంటున్నారు. ఆయనకి ఎందుకు అంటున్నారు మోడీ అనే? ఇప్పుడు మరి రాహుల్ గాంధీకి ఓటేస్తామని ఎందుకు అనట్లే? ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో కూడా బీజేపీ పార్టీ తెలియకపోయినా కూడా ఆయన మోడీ అట ఆయన ఓటేస్తామంటున్నారు. ఇవాళ అందుకనే కదా ఇంత ప్రాబ్లం. నేను ఒకసారి పసుపు రైతుల దగ్గర అడిగిన, చేవెళ్ళలో ముసలు ఆడోళ్ళు పసుపు రైతురు, అదే ఇట్లా రాహుల్ గాంధీ మోడీ ఎవరికి ప్రధాని అయితే బాగుంటుంది అంటే మేము మోడీకి అన్నారు. అయితే ఏం గుర్తమ్మా మరి మోడీది అన్న? గుర్తు నాకు తెలియదు, నా కోడలను అడుగుతాను.
అంటే గుర్తు తెలియదు కానీ రాజకీయాల్లో గెలుపు ఓటములు వస్తుంటాయి పోతుంటాయి కానీ గెలుపు కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తే అది ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మోడీ నచ్చకపోతే మోడీని కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. మనమేం మోడీ భక్తులం కాదు, లేకపోతే బీజేపీ కార్యకర్తలు జరుగుతున్నది మాట్లాడుతాం. ఇక్కడ తెలంగాణ సమాజంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ కాదు, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ నడుస్తుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలనే దానిలో మెజారిటీ యూత్ మోడీ వైపు ఉన్నారు, మెజారిటీ ప్రజలు మోడీ వైపు ఉన్నారు. ఆటోమేటిక్గా ఆ పార్టీ గెలుస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలా, కేసీఆర్ ఉండాలా అంటే కేసీఆర్ వద్దురా నాయన కేసీఆర్ పాలన అని చెప్పారు. అంతే కదా, కేసీఆర్ వద్దు. ఈ జరిగే రేవంత్ రెడ్డి కూడా కాదు, కేసీఆర్ పోవాలి, ఎవడైనా రాని కేసీఆర్ పోవాలి, ఒకటే ఎజెండా కేసీఆర్ పోవాలన్నాం. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ ప్రధానమంత్రి నిర్ణయించే ఎలక్షన్స్. మీరు మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి, కానీ మీ అభ్యర్థి పార్లమెంట్లో తెలంగాణ గురించి ఏం మాట్లాడతాడు? హిందీలో మాట్లాడతాడా, ఇంగ్లీష్లో మాట్లాడతాడా? మాట్లాడితే ఏం మాట్లాడతాడు? ఈ బెబ్బెగాలని, చదువురానులని, ఈ కాంట్రాక్టర్లని, వ్యాపారస్తులని, ఇసుక మాఫియా వాళ్ళని, సారా కాంట్రాక్టర్లని, భూములు మింగిన భూబకాసులని, గుట్టలు మింగిన గుండాగాలని, కొండలు మింగిన ఆనకొండలని పంపించకండి. పార్లమెంట్కి తెలంగాణ ఇజ్జత్ ఉన్న వాళ్ళని పంపించండి. అల్టిమేట్గా మీరు ఏ పార్టీకి ఓటేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు పోయినసారి అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ కోటేమని 31 నియోజకవర్గాలు తిరిగినట్టు ఇప్పుడు 17 నియోజకవర్గాలు తిరిగి బీజేపీ కోటేమని చెప్తారా? నేను ఇప్పుడు ఫిజికల్గా మనము అన్ని చోట్లకి తిరగడం సాధ్యం కాకపోవచ్చు, కానీ నేను బీజేపీ కోటేయమని చెప్పట్లే, కాంగ్రెస్ కోటేద్దని చెప్పట్లే. మొన్న కాంగ్రెస్ కోటేయమని చెప్పినాం, ఎందుకంటే కేసీఆర్ని దింపేది కాంగ్రెసే అని చెప్పి దింపినాం. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే స్పష్టంగా తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రజలకి న్యాయం చేసేటోళ్ళు, సామాజిక కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళని బీజేపీ పార్టీ 5 బీసీలకి టికెట్లు ఇచ్చింది. ఆ 5 బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత సామాజిక తెలంగాణ కోరుకునే మా మీద ఉంది. భౌగోళిక తెలంగాణ కోసం 20 ఏళ్ళు కష్టపడ్డాం, ఇప్పుడు నాకు 45 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు మా ఫ్యూచర్ అంతా మనంతా మెజారిటీ ప్రజలకి సామాజిక తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణ కావాలంటే మా వర్గాలకు చెందిన ప్రజలు పార్లమెంట్లో ఉండాలి. ఇలా బూర నరసయ్య గౌడ్ మాకు అవసరం, ఈటల రాజేందర్ మాకు అవసరం, బండి సంజయ్ మాకు అవసరం, అరవింద్ మాకు అవసరం. బీజేపీలో ఉన్న బీసీ కార్యకర్తలందరినీ గెలిపేయమని చెప్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బీసీ క్యాండిడేట్లు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నోళ్ళు, లేకపోతే తెలంగాణ ఉద్యమంతో నిజంగా సంబంధం ఉన్నోళ్ళు, పోరాట యోధులు ఎవరైనా ఉంటే గెలిపేయండి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న కొట్లాడిండు అప్పుడు పార్లమెంట్లో, అంజన్ కుమార్ యాదవ్ అన్న కొట్లాడిండు. వాళ్ళిద్దరు ఇలా ఎంపీ క్యాండిడేట్ ఉంటే నేనే చెప్పేటోండి. తెలంగాణ ఉద్యమంతో మధు యాష్కి గౌడ్ అన్న కొట్లాడిండు, మధు యాష్కి గౌడ్ అన్న పోటీ చేయట్లే, పొన్నం ప్రభాకర్ అన్న పోటీ చేయట్లే, అంజన్ కుమార్ యాదవ్ అన్న పోటీ చేయట్లే, బలరాం యాదవ్ పోటీ చేస్తుంటూ బలరాం యాదవ్ గెలిపియండి అక్కడ. ఎందుకంటే బలరాం యాదవ్ కూడా తెలంగాణ తీసుకురావడంలో లాభం ఉంది. అప్పుడు సీతారాం నాయక్ అప్పటికి ఇంకా పార్లమెంట్ సభ్యుడు కాలే, తెలంగాణ బిల్లు ఉద్యమంలో సంబంధం ఉంది. నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నోళ్ళు, నిజాయితీ ఉన్నోళ్ళు ఏ పార్టీలో ఉన్నా గెలిపియండి. ఎక్కువ మందికి బీజేపీ ఇలా మంచో చెడో తెలుసో తెలియకో కానీ అందరికన్నా బీజేపీ క్యాండిడేట్లు మెరిట్లో ముందున్నారు. మరి ఇప్పుడు మీరు రెడ్లలో కూడా ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి సార్కు సీతారాం కిషన్ రెడ్డి అన్న కూడా సపోర్ట్ చేస్తారు. అంటే దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఉన్నది. దానం నాగేందర్తో పోలిస్తే కిషన్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ స్థాయి, కిషన్ రెడ్డి ట్రాక్ రికార్డు, కిషన్ రెడ్డి వల్ల తెలంగాణ సమాజానికి ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ లాభం అవుతుంది. దానం నాగేందర్ పార్లమెంట్కి పోయి ఏం మాట్లాడతాడు? ఆల్రెడీ ఎమ్మెల్యే, మళ్ళీ ఆ ఎమ్మెల్యే పదవి పోతుంది, బై ఎలక్షన్ వస్తుంది, ఆయన పార్లమెంట్కి పోయి ఏం మాట్లాడతాడు? పీజేఆర్ కార్ డ్రైవర్ గా స్టార్ట్ చేసి బుక్ అప్ జాల్ చేసినోడు మొత్తం వెన్నుపోట్లే. అసలు విజయారెడ్డి ఆయన దానం నాగేందర్ ట్రాక్ రికార్డు దానం నాగేందర్కి ఉంది, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్లో కిషన్ రెడ్డి లాంటి అవసరం, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి అవసరం, ఈటల రాజేందర్ లాంటి అవసరం, బండి సంజయ్ అవసరం, డాక్టర్ బూర నరసయ్య గౌడ్ అవసరం, ఇంకెవరన్నా ఇంటెలెక్చువల్స్ ఎవరైనా ఉంటే మిగతా పార్టీలో కూడా. ఈవెన్ టీఆర్ఎస్ని ఇంత వ్యతిరేకించిన టీఆర్ఎస్ నిజమైన నికార్సైన ఉద్యమకారులకు ఇస్తే ఇక్కడ పద్మారావు గౌడ్కి ఇలా ఓటు బ్యాంక్ పెరుగుతుంది. పద్మారావు గౌడ్ ఉద్యమంతో సంబంధం ఉన్నాడు, కానీ ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ ఎమ్మెల్యే, అదే మైనస్. నేను ఏమంటున్నా అంటే మా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో సామాజిక తెలంగాణ ఎజెండా కోసం మేము పనిచేస్తున్నాం. మా జీవితం అంతా భౌగోళిక తెలంగాణ కోసం పనిచేసినాం. చంద్రబాబు నాయుడుతో కొట్లాడినాం, 14-10 ఏళ్ళు అక్కడ పోయింది, 15 ఏళ్ళు కేసీఆర్ కోసం పనిచేసినాం, కేసీఆర్ని దింపడం కోసం 10 ఏళ్ళు పనిచేసినాం, 25 ఏళ్ళు పీకినాయి. ఇప్పుడు మనందరి కళ సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ ఎజెండాగా ఏ పార్టీ ప్రయారిటీ? మాటలు మాత్రం మస్తు చెప్తున్నారు, మాకు పదవుల్లో కావాలి, వాటా కావాలి, సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాటే. మా కోట మాకు ఎస్సీ కోట ఎస్సీకి వచ్చినప్పుడు, ఎస్టీ కోట ఎస్టీకి వచ్చినప్పుడు, మైనార్టీ కోట మైనార్టీకి వచ్చినప్పుడు మా బీసీల కోట మాకు ఎందుకు రాదు? మాకు హక్కు లేదా? మేము ఈ దేశ పుత్రులం, ఈ దేశ పౌరులం కాదా?
మేము అడిగే దానిలో ఏమన్నా ఇల్లీగల్ ఉంటుందా? మేము బలిసిన వాళ్ళకి తీసి పెట్టమనట్లే, మా వాటా మేము అడుగుతున్నాం. మా వాటా కోసం అన్ని పార్టీలను నిలదీస్తాం. మా లెక్కలు బయట పెట్టకపోతే నీ బొక్కలు బయట పెడతాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.